రైట్. మొత్తానికి తెలంగాణలో అయితే ఒక రాజకీయ చదరంగం అనేది జరుగుతోంది. ఇద్దరు రెడ్డి నాయకుల మధ్య వాగ్వాదం అనేది ఎక్కడికి దారితీస్తుంది? మూడో వ్యక్తికి లాభించనుందా? అందుకే ఇప్పుడు తెర మీదకు మళ్ళీ మూడో పార్టీ వస్తోందా అన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. మొత్తంగా అసలు ఈ రాజకీయ చదరంగంలో లాభపడేది ఎవరు అన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో హాట్గా నడుస్తోంది. ఇదే అంశంపైన చర్చ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ లీడర్ తాడూరి శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే. అలాగే కాంగ్రెస్ లీడర్ ఆరేపల్లి మోహన్ గారు ఉన్నారు. మోహన్ గారు నమస్తే అండి. అలాగే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లీడర్ బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. మల్లయ్య యాదవ్ గారు నమస్తే అండి. వీరితో పాటుగా తాటికాయల జయరాం గారు ఉన్నారు, అనలిస్ట్. జయరాం గారు నమస్తే అండి. ఆరేపల్లి మోహన్ గారు, ముందు మీరే చెప్పండి, ఏంటి రేవంత్ రెడ్డి గారి టార్గెట్ ఏమైనా మారిందా? దిశ మార్చుకున్నారా? కేంద్రం నుంచి ఇంకా సాయం రాదు అని ఫిక్స్ అయ్యి ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేస్తున్నారా? దిశ మార్చుకోలేదు, కానీ వారు అడిగే దానిలో 2-3 అంశాలమ్మా. ఇప్పటి వరకు అంటే ఈ రాష్ట్రం నుంచి ఒక మంత్రి ఉన్నాడు కేంద్రంలో అన్నప్పుడు ఒక ప్రత్యేక నిధిని కానీ ప్రత్యేక ప్రాజెక్టును కానీ సాధించే క్రమంలో కిషన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యిండ్రు అనే మాట చెప్పిండు. ఉదాహరణకు ఇప్పుడు మనకు తెలంగాణ విడిపోయి 11 సంవత్సరాలు అవుతుందమ్మా. 11 సంవత్సరాలలో మరి 11 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది కదా. ఇంకా విభజన హామీలు నెరవేరిస్తే ఏమవుతుంది? ఒక మాట, మనం ఆనాడు అనుకున్నట్టు విభజన హామీలు నెరవేర్చలేని ఈ ప్రభుత్వంకి మరి మంత్రిగా ఉండి కనీసం విభజన హామీలను అమలయ్యేటట్టు కిషన్ రెడ్డి గారు చూసే బాధ్యత లేదా? వారు తెలంగాణ పౌరులు కాదా? వ్యక్తిగతంగా కిషన్ రెడ్డి గారు మంచివారు, రైట్, మేము కూడా ఇష్టపడతాం. కానీ అంత మాత్రాన సరిపోదు కదా. ఒక రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్న మంత్రిగా మంత్రి సీనియర్ మంత్రి అయి రెండోసారి మంత్రి అయి ఉండి మరి రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏంటనేది ఒక ప్రశ్న. నిజంగానే మనం ఒకసారి ఆలోచన చేస్తే ఒక శాసనసభ్యుడు అయినప్పుడు ఒక మండలానికి కానీ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ 50 పడకల బెడ్ కానీ 100 పడకల ఆసుపత్రి వెళ్తే అందరూ శభాష్ ఎమ్మెల్యే సాబ్ బాగా కష్టపడ్డాడని ప్రజలు మెచ్చుకుంటారు. మరి కిషన్ రెడ్డి గారు ఏ ప్రాజెక్టు ఒక ఇంతెందుకమ్మా, ఇప్పుడు ములుగులో స్టార్ట్ చేసిన ప్రాజెక్టు సంగతి ఒక్కసారి ఆలోచన చేస్తే అసలు డబ్బులు ఎన్ని రిలీజ్ అయినాయి, అసలు ఎప్పుడు అది మొదలవుతుంది, ఏం జరుగుతుంది ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాం. టెక్స్టైల్ పార్క్ గురించి చెప్పిండు. అసలు టెక్స్టైల్ పార్కు గతంలో 2014-15లో ఇలా ప్రభుత్వం వచ్చినప్పుడు 15-16లో ఇస్తామన్నది ఇప్పుడు 23-24లో మంజూరు ఇచ్చారు. కానీ మంజూరు ఇచ్చినంత మాత్రాన పనులు త్వరితగతిన మొదలైనయా? మరి టెక్స్టైల్ పార్క్ ద్వారా నిజంగానే మొత్తం ఖర్చు ఎంత అవుతుంది, రిలీజ్ ఎంత అయింది, ఎంతమంది లబ్ధి పొందే అవకాశం ఉంది అనేది డిపిఆర్ ఏమన్నా రిలీజ్ చేసిర్రా? ఓన్లీ టెక్స్టైల్ పార్క్ మంజూరు ఇచ్చినామని అన్నారు. నేనేమంటున్నా, అసలు మన విభజన హామీలు అమలు చేసే శక్తి మరి కేంద్ర ప్రభుత్వానికి లేదా? ఈ రాష్ట్రంలో ఉన్న కిషన్ రెడ్డి గారి అలసత్వమా? దయచేసి అందరూ ఆలోచించవలసిన అవసరం. అంటే సార్ ఇక్కడ ఎంపీలు ఇంకా ఉన్నారు, మాజీ చీఫ్ కూడా ఉన్నారు, వారిని ఎవరిని కాకుండా వై కిషన్ రెడ్డి అంటే ఏం చెప్తారు? ఎంపీల కన్నా ముందు టాప్ ప్రియారిటీ మంత్రి తర్వాత ఎంపీలు. మరి ఎంపీలు 8 మంది ఉన్నా మరి మంత్రి ఒకడు 4 ఎంపీలు ఉండి 8 మంది ఎమ్మెల్యేలు ఉండి ఒక 2 మంత్రులు ఉన్నా ఈ రాష్ట్రానికి సరి అయిన వాటా రావటం లేదనే మనోవేదనతోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండ్రు తప్ప ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగతంగా ఏముంటది? ఆయన వెదర్ పడతా ఉన్నాడు, మనోవేదన చెందుతా ఉన్నాడు. అరే, ఇంతమంది నాయకులు ఈ రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేసి అసలు ఏం సాధిస్తా ఉన్నారు? కనీసం విభజన హామీలు కూడా అమలు కాలే. లేదమ్మా, 11 సంవత్సరాలల్లా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని? నేను అడుగుతాను, ఐడిపిఎల్ మూతపడ్డదమ్మా. ఐడిపిఎల్ అన్న తెరిపిమని ఒక 4-5 సార్లు అడిగారు. ఐడిపిఎల్ కూడా తెరిసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం లేదు. చెప్తూ పోతే చాలా ఉన్నాయి. మేమేమంటున్నాము, ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఆడ ఇది మన మామ్నూరులో ఇలా ఒక సంఘటన జరిగింది. ఏమని బీజేపీ ప్రభుత్వం మంజూరు ఇచ్చిందని వాళ్ళు, ఆ కాంగ్రెస్ మంజూరు తెచ్చింది. ఏదైనా ఒక పథకం మంజూరు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం మంజూరు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం మంజూరు ఇచ్చే మట్టుకే ఉంటది, మిగతా పనులన్నీ రాష్ట్రమే చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికే క్రెడిట్ ఉంటుంది.
ఉదాహరణకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు శంషాబాద్ లో వచ్చింది. ఎవరి హయాంలో వచ్చింది అంటే దానికి ఒక పేరు ప్రఖ్యాతులు అయితే ఉన్నాయి కదా. రైట్. కాబట్టి నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక పథకం ప్రత్యేకించి తెచ్చిందా, తెచ్చే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చేసిండ్రా? ఒక్క ఎస్సీలకు సంబంధించి కానీ బీసీలకు సంబంధించి కానీ అందరికి సంబంధించి ఒక పరిశ్రమ, ఏదైనా ఒక పెద్ద పరిశ్రమ, మూతపడ్డ పరిశ్రమలు తెలుసుడా? ఆజంజాయ్ మిల్ పరిస్థితి ఏమైంది? కేంద్రం చేయితని రైట్ సార్. ఆజంజాయ్ మిల్ అవుట్ అయిపోయింది వరంగల్కి. రైట్ సార్, మాట్లాడండి. చెప్పు చాలా విషయాలు అంటే కేంద్రం చేయుతనీయవలసిన విషయాలలో చేయుతనీయక అభివృద్ధికి అడ్డుపడుతుందనే ఒక ఆరోపణ, ఒక ఆందోళన, ఒక భయంతోని, ఒక బాధతోని మాట్లాడుతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే కేంద్రం ఇవ్వవలసిన నిధులు ఇవ్వాలి. పోనీ అదనంగా ఏమైనా తెచ్చిర్రా? అదనంగా ₹1 చెప్పమన్నాం. ఒక్క రూపాయి రైట్ సార్, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు. కానీ కిషన్ రెడ్డి గారు కానీ కిషన్ రెడ్డిని ఎందుకు అంటున్నామంటే రెండోసారి మంత్రి అయినరు, మీరు సీనియర్ మంత్రి, తెలంగాణకి రిప్రజెంట్ చేస్తున్నారు. అత్యధిక జనాభా రంగారెడ్డి హైదరాబాద్ కలిస్తేనే ఉన్నది కాబట్టి మరి రంగారెడ్డిలోని ఒక పరిశ్రమ తెచ్చిండా? కొన్ని హైదరాబాద్ మూసి ప్రక్షాళనకు పైసలు అడిగిండు. అదే ఈ కేంద్ర సాయం పైన ఈ రోజు కాంగ్రెసే కాదు. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, గతంలో బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు కూడా, శ్రీనివాస్ గారు వింటున్నారా? బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు కూడా బయ్యారం ఉక్కంశం వచ్చింది. అమ్మ ఒక్క మాట, టిఆర్ఎస్ పాలనలో కేటీఆర్ గాని కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ప్రధానమంత్రిని కలవలేదు. రైట్ సార్, మాట్లాడదాం సార్, సమయం ఉంది, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఎత్తినట్టు ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రాన్ని అర్జించాలి. ఓకే రైట్ సార్. ఒకటి శ్రీనివాస్ గారు, గతంలోనే బయ్యారం ఉక్కు గురించి కానివ్వండి, గిరిజన యూనివర్సిటీ అనేక అంశాలు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రశ్నించింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మొదటిసారి కిషన్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తూ సైంధవుడి పాత్రతో పోల్చి మరి ఆయన ఆరోపణలు చేశారు. శ్రీనివాస్ గారు ప్లీజ్. అంటే అనుభవజ్ఞుడు, పార్లమెంటేరియన్ మోహన్ గారు ప్లీజ్. మంత్రిగా ఇప్పుడు కూడా చేస్తుండే దాని మీద అడిగాడు. కిషన్ రెడ్డి అంటే ప్రత్యేకమైన శత్రువు అమ్మ. మాట్లాడివ్వండి శ్రీనివాస్ గారిని చెప్పండి. మీరు క్వశ్చన్ చేశారు కదా ఆయన